ఈరోజు ఉదయాన్నే నిలువునా విరిగిపడ్డ సూకిశాల గోడ ఓ పత్రికలో హైదరాబాద్ నగరానికి మంచినీళ్ళు తీసుకుని రావటం కోసం కృష్ణానది డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీళ్లు తెచ్చుకోవడానికి అవకాశం ఉండేటట్టుగా నాగార్జున సాగర్ దగ్గర నుంచి మొదలుపెట్టినటువంటి ఈ ప్రాజెక్టుకు సంబంధించి కడుతున్నటువంటి ఈ ప్రాజెక్టులో నిలువున విరిగిపడ్డ సుంకిశాల కూడా దీనికి సంబంధించి చాలా ప్రమాదం జరిగేటట్టుగా ఈ ప్రభుత్వం కట్టిస్తూ ఉందని అర్థం వచ్చేటట్టుగా వారు చాలా స్పష్టంగా ఒక కథని అల్లి వండి వార్చారు దీంట్లో. సరే, సంతోషం. మేము ఇంతకాలం మీరు గొప్పగా చెప్పుకునేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళకే క్వాలిటీ లేనటువంటి పనులు పరిమితం అయ్యాయేమో, మిగతా బాగానే ఉన్నాయో అనుకున్నాం. ఈ దెబ్బతో కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళే కాదు, మీరు కృష్ణానదిని కూడా వదిలిపెట్టలేదనేది దీని ద్వారా స్పష్టంగా అర్థమవుతాం. గోదావరిలో కట్టే వాటిని గోదావరి ఒక్కదాన్నే ఖతం చేశారనుకున్నాం. ఇప్పుడు కృష్ణానదిని కూడా వదిలిపెట్టలేదనేది అంటే మీరు ఈ రాష్ట్రంలో దేన్ని వదిలిపెట్టలే. ఈ సుంకిశాల ప్రాజెక్టు జూలై 2021 నాడు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అలియాస్ మీ హయాంలో 11/6/2021 నాడు అగ్రిమెంట్ చేసి రిజర్వాయర్ సైడ్ వాల్ని జూలై 2023 టన్నెల్ సైడ్ వరకు పూర్తి చేశారు. అంటే వాళ్ళ కూలింది వారు కట్టించినటువంటి వాలే. సాగర్లో నీళ్ళు వచ్చాయట, నీళ్ళు వచ్చి కూలింది. సాగర్లో నీళ్ళు రాకపోతే ఏమొస్తుందండి? సాగర్ కట్టిందే నీళ్ల కోసం. ఆ నీళ్లలోంచే కదా పంప్ హౌస్ కట్టి నీళ్ళు తెచ్చుకుందామని, డ్రింకింగ్ వాటర్ తెచ్చుకుందామని. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకునే కదా మీరు డిజైన్ చేసి కట్టాల్సింది. అంటే మీ డిజైన్లు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో దీని ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీ కట్టడాలు, మీ డిజైన్లు, మీ ఎగ్జిక్యూషను, మీ పాలన ఏ రకంగా ఉన్నాయో స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఏదో మీ పేపర్లో సుంకిశాల గోడ నిట్ట నిలువున కూలింది, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇవా ఇట్లా కట్టి ఇట్లా కూల్చారని చెప్పడం కోసం, ఏదో ప్రయత్నం చేయటం కోసం దీంట్లో వార్త వండి వార్చారు. కానీ ఇది మేము కట్టింది కాదు, కట్టించింది కాదు, మా హ్యాంలో మొదలుపెట్టింది కాదు. తవర పుణ్యమే ఇది కూడా. ఆ గోదావరి మేడిగడ్డ పాపంతో పాటు ఈ పాపం కూడా మీదే. రాష్ట్ర ప్రజల సొమ్ముని, ధనాన్ని ఏ రకంగా నష్టపోయేటట్టు చేశారో వీటిని చూస్తూ ఉంటే అర్థమవుతాం. ఇంకా చాలా గొప్పగా ఒళ్ళు గగురు పొడిచే వీడియో కోసం QR కోడ్ స్కాన్ చేయండి. ఒళ్ళు గగురు పొడిచే విధంగా కూలిపోయే గోడలను కట్టించి దాన్ని ఇంకా మళ్ళీ గొప్పగా మార్కెటింగ్ చేస్తూ కూలిపోయేదాన్ని ఎవరి మీదనో బురద జరగటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదో పత్రిక చేతిలో ఉందని, సోషల్ మీడియా చేతిలో ఉందని, ఓ టీవీ ఛానల్ చేతిలో ఉందని ఆనాడు సంపాదించిన అక్రమ డబ్బంతా పెట్టి వీటన్నిటిని పెంచి పోషిస్తూ ఇటువంటి తప్పుడు కథనాలు రాసి ఇంకా ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ప్రయత్నం చేస్తే తప్పుడు ప్రచారాలని చాలా తీవ్రంగా కూడా ఖండిస్తాం. హైదరాబాద్ నగరం ఈ దేశానికే తలమానికంగా ఉన్నటువంటి గ్లోబల్ సిటీగా ఎదుగుతున్నటువంటి నగరం. ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి గ్లోబల్ ఇండస్ట్రీస్ అంటే కార్పొరేట్ హౌజెస్ చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి ముందుకు వస్తూ ఉన్నారు. సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, ఫార్మా కావచ్చు, బయోటెక్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర సర్వీస్ సెక్టర్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి పెద్ద ఎత్తున నగరాన్ని దృష్టిలో పెట్టుకొని మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ వస్తూ ఉన్నాయి. వాటికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ పరిశ్రమలు పెట్టుకోవటానికి తగు రీతిలో క్వాలిటీ పవర్ అందుబాటులో ఉందనేటువంటి నమ్మకం కలిగించే విధంగా, నిరంతరం సరఫరా చేసే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. గత 7-8 సంవత్సరాల నుంచి శాఖలో ప్రమోషన్స్ లేవని
తద్వారా చాలామంది ఉద్యోగస్తులు మానసిక ఒత్తిడి గురవుతున్నారని సమావేశం దృష్టి తీసుకొని వస్తే ఆ ప్రమోషన్స్ గురించి కూడా యాజమాన్య స్థాయిలో ఉద్యోగస్తులు అందరితో మాట్లాడి తన నిర్ణయం తీసుకొని ముందుకు పోవాలని చెప్పి వారికి కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. హైదరాబాద్ నగర ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ శాఖ నిరంతరం ప్రజల కోసం అంకితమై పనిచేసేటువంటి శాఖ. అది అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా, వర్షం పడుతున్నా, పిడుగులు పడుతున్నా, ఎండలు కాస్తున్నా, అర్ధరాత్రి అయినా కన్జ్యూమర్స్ కంప్లైంట్ చేస్తే వెంటనే స్పందించి పనిచేసేటువంటి సిబ్బంది మీకోసమే, అంటే మన కోసమే నియమించాం. మన కోసమే పనిచేసే స్థాయిలో వాళ్ళంతా కూడా ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించి 1912 టోల్ ఫ్రీ నెంబర్కి మీరు వెంటనే ఫోన్ చేస్తే అక్కడ నుంచి ఏ పరిసర ప్రాంతాల్లో ఈ సమస్య ఉత్పన్నమైందో ఆ ప్రాంతానికి సంబంధించిన క్షేత్రస్థాయి సిబ్బందికి కంట్రోల్ రూమ్ నుంచి వెంటనే సమాచారం పంపించడం, వాళ్ళు స్పందించడం అన్నీ జరుగుతాయి. దీనికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాం. కన్జ్యూమర్స్ అంతా కూడా 1912ని మీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఈ నెంబర్ని గుర్తుపెట్టుకుని దాన్ని డయల్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిరంతరం మీకోసమే ఈ శాఖ పనిచేస్తుందని కూడా మనం చేస్తూ ఉన్నాం.